వైసీపీ కేడర్ అయితే ఖుషీలో ఉంది. ఎన్నికల ఘోర పరాజయం నుండి బయటపడేందుకు చాలా సమయం పడుతుందని అందరూ భావించారు. అయితే అధినాయకుడు జగన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో ఇప్పుడు జోష్ నింపుతున్నాయి. జగన్ ఎక్కడికి వెళ్ళినా పెద్ద సంఖ్యలో అభిమానులు స్వాగతం పలకడం పార్టీ నాయకుల్లో విశ్వాసం పెంచుతోంది. ఈ నెలలోనే ప్రజా దర్బార్ నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చురుకుగా సాగుతున్నాయి. ప్రజా దర్బార్ ప్రారంభమైతే ప్రజలంతా తమ వైపే ఉంటారని పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారట. లెట్ us watch the story. రెండు 2019లో 151 సీట్లతో అధికారం చేపట్టి పాలన కొనసాగించిన వైసీపీ 2024లో జరిగిన ఎన్నికల్లో ఊహకు అందని పరాజయాన్ని చవిచూసింది. కలలో కూడా ఊహించని విధంగా 11 స్థానాలకే పరిమితం కావడంతో నిర్ఘాంతపోయింది పార్టీ క్యాడర్. నాయకులైతే దిమ్మ తిరిగింది. ఆ పరాజయాన్ని జీర్ణించుకోవడం మామూలు విషయం కాదు, సంవత్సరాలు పడుతోందని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఇక కొంతమంది వైసీపీ నాయకులైతే ఈ పార్టీని నమ్ముకుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భావనకొచ్చారు. మెల్లగా టీడీపీ, జనసేన పార్టీల్లోకి జంప్ అయ్యారు. జగన్కు అత్యంత ఆప్తులు, సన్నిహితులు, బంధువులు సహితం పార్టీ వీడడంతో పార్టీ కార్యకర్తల్లో ఆందోళన ప్రారంభమైంది. పార్టీ భవిష్యత్ ఏమిటనే ప్రశ్న తలెత్తింది. దానికి తోడు అధినేత జగన్ కూటమి అధికారం చేపట్టిన 6 నెలల వరకు తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమయ్యారు. దీంతో పార్టీ శ్రేణుల్లో మరింత ఆందోళన కలిగించింది. తర్వాత జగన్ జిల్లాల వారీగా తాడేపల్లిలో సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు తీసుకున్నారు. అంతేకాకుండా వారికి నేనున్నాను అన్న భరోసా కల్పించారు. దీంతో నిర్లిప్తతను వీడారు క్యాడర్. పోలైన ఓట్లలో 40% తమకు వచ్చాయన్న విషయాన్ని పదే పదే జగన్ చెప్పడంతో నాయకుల్లో కొంత కదలిక వచ్చింది. ప్రజల్లోకి వెళ్దాం, ప్రజా సమస్యలపై పోరాడదామంటూ జగన్ పిలుపునిచ్చారు. ఇందుకు వైసీపీ క్యాడర్ రెస్పాండ్ అయ్యింది. తమ పార్టీ నాయకులను రాజకీయ కక్షతో కూటమి అరెస్ట్ చేయిస్తోంది అంటున్నారు వైసీపీ నాయకులు. లేదు, పూర్తిగా సాక్ష్యాలు సేకరించిన తర్వాతే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని కూటమి నాయకులు అంటున్నారు. వైసీపీ నాయకులను అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. ఈ సందర్భంలో వారిలో ధైర్యాన్ని నింపేందుకు పార్టీ అధినేత పరామర్శ యాత్ర చేశారు. జగన్ స్వయంగా జైలుకొచ్చి పరామర్శించడం వైసీపీ క్యాడర్లో జోష్ నింపింది. జగన్ వస్తున్నాడని తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు రావడం పార్టీకి ఆత్మస్థైర్యం ఇచ్చిందనే చెప్పాలి. ఇదే విధానాన్ని కొనసాగిస్తూ జగన్ అవకాశం ఉన్నంత వరకు పరామర్శలు చేస్తూ క్యాడర్ డీలా పడకుండా చేస్తున్నారు. ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నెల చివరి నుంచి ప్రారంభిస్తారట. ఇందుకోసం జగన్ నివాసం తాడేపల్లి వద్ద అవసరమైన క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు చురుకుగా సాగుతున్నాయి. తన వద్దకు గ్రీవెన్స్కు వచ్చే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని నాయకులను జగన్ ఆదేశించారట. మౌలిక వస్తువులతో పాటు భోజన వసతి కల్పించాలని చెప్పారట. అందుకు అనుగుణంగా పనులు సాగుతున్నాయి. ప్రధానంగా కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలని టార్గెట్ చేస్తున్నారు. అలవికాని హామీలను ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చి నెరవేర్చలేదని ప్రజలు సహితం భావిస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. ప్రజా దర్బారులో ఎక్కువగా అమ్మఒడి, నిరుద్యోగ భృతి, ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం గురించే వినతులు వస్తాయని భావిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే వినతుల ద్వారా పాలకపక్షాన్ని నిలదీయడమే వైసీపీ ఎజెండా అట. ప్రజా దర్బార్ హిట్ అయితే తమ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మరింత మెరుగవుతాయని భావిస్తున్నారు వైసీపీ నాయకులు. గతంలో వైఎస్ నిర్వహించిన ప్రజా దర్బార్ మాదిరిగా జనం నుంచి నేరుగా వినతులు స్వీకరించనున్నారు. ఓటమి తర్వాత అధినేతలో వచ్చిన మార్పుకు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.